ఒక బిగినర్గా లేదా ఒక స్టూడెంట్గా నీ డైట్లో నువ్వు ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నావో తెలుసా? కన్సిస్టెన్సీ లేకపోవడానికి మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటన్నవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు వెయిట్ తగ్గాలని మీల్స్ని స్కిప్ చేయడం. అట్ ద సేమ్ టైం లో కార్బ్స్ డైట్ ఫాలో అవ్వడం. దీనివల్ల మీ మెటబాలిజం స్లో అవుతుంది. మీ మెటబాలిజం స్లో అవ్వడం వల్ల మీకు రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రావట్లేదని ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది తింటారు. సెకండ్ వన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ 100% క్లీన్ డైట్ చేయడం, దాన్ని 3 days తర్వాత ఆపేయడం. అందుకే ఒకేసారి డైట్ని చేంజ్ చేయకూడదు, స్లోగా చేంజ్ చేయాలి. థర్డ్ వన్, బ్యాలెన్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ డైట్ కాకుండా కీటో డైట్ అండ్ హెర్బల్ డైట్స్ ఫాలో అవ్వడం. ఇలాంటి డైట్స్ మీరు లాంగ్ లాస్టింగ్ చేయలేరు. బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఫ్లెక్సిబుల్ డైట్ ఎలా చేయాలన్నది మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, చూడకపోతే వెళ్ళి చూడండి. ఫైనల్గా, ఎవరో డైట్ మీరు కాపీ పేస్ట్ చేయడం, దీనివల్ల నీకు రిజల్ట్స్ రావు. మీ బాడీ, మీ మెటబాలిజం బేస్ చేసుకొని మీ డైట్ ఉండాలి, కానీ ఎవరో డైట్ నువ్వు ఫాలో అయితే నీకు వర్క్ అవ్వదు. ఫైనల్గా నువ్వు కన్సిస్టెంట్గా ఉండాలంటే ఎవ్రీడే 3 to 4 బ్యాలెన్స్డ్ మీల్స్ పెట్టుకో. దాంతోపాటు నీ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ని ట్రాక్ చేయి. నీకు నచ్చిన ఫుడ్తో హెల్దీ మీల్స్ ప్లాన్ చేసుకో. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, స్టిక్ టు ద ప్రాసెస్, నాట్ పర్ఫెక్షన్. ఎందుకంటే మనం మనుషులం. నెక్స్ట్ టైం నీ డైట్లో నువ్వు ఫెయిల్ అవ్వకూడదంటే ఈ రీల్ సేవ్ చేసుకో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను డైలీ ఇస్తూనే ఉంటా. నా నెక్స్ట్ వీడియో నీ దాకా రావాలంటే మన ఛానల్ని ఫాలో కొట్టేసి. ఈ రోజుకింతే. ఇదే ముచ్చటతో మళ్ళీ రేపు కలుద్దాం.